ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే ద్వైతానికి సంబంధించిన సాధనలు, అద్వైతానికి సంబంధించిన సాధనలు, ఈ రెండు సాధనలు కలిపి చేయటం ఏంటి, అద్వైత స్థితిలో ఉండే వాళ్ళకి ఇది అవసరమా అనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. నిజానికి ఉండేటువంటి గోడ ఏమిటి అంటే, మీలో మనస్సు అనేది ఉంది అంటే మీరు ద్వైతంలో ఉన్నారు. మీకు మనస్సు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో, మీరు ఆత్మతో లయమై ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది అద్వైతంలో ఉన్నారు అని అర్థం. మరి మనస్సు లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ద్వైతం అనేటువంటి మాటే లేదు. కానీ మనస్సు దిగి వస్తుంది అన్నప్పుడు అప్పుడు ద్వైతానికి సంబంధించినటువంటి సాధనలు చేయటం వల్ల ఇంకా మనకి ఈ ద్వైతానికి సంబంధించిన సాధనలు ఏ రకంగా సహకారం చేస్తాయి అంటే, మనం లౌకికమైనటువంటి జీవితంలో రకరకాలైనటువంటి విషయాల్లో తిరుగుతూ ఉంటాం, రకరకాలైనటువంటి వ్యక్తులతో కలుస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి వ్యసనాలు, పాపానికి సంబంధించినటువంటి కర్మల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది మనస్సు. కాబట్టి ఈ ద్వైతంలో ఎప్పుడు కూడా అద్వైతంలో కాకుండా ద్వైతంలో ఉన్నప్పుడు ఏంటంటే, కర్మ ఏదైతే ఉందో అది సత్కర్మ ఆచరణ చేయటానికి, మనస్సును శుద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి సాధనలు. అంటే ఇది కర్మకు సంబంధించినటువంటి విషయం. అది పూజ అవ్వచ్చు, లేకపోతే జపం అవ్వచ్చు, లేకపోతే ఇంకా హోమానికి సంబంధించిన రకరకాలైనటువంటి విషయాలు. ఇలాంటి విషయాలన్నీ ఆచరించటం వల్ల చిత్తం అనేది ఇంకా శుద్ధి జరిగి అద్వైత స్థితిలో స్థిరపడటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.